దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి 9 రోజుల పాటు అత్యంత వైభవంగా ప్రతిరోజు అమ్మవారికి అభిషేకము అర్చనలు నిర్వహించడం జరుగుతుంది. విశేషంగా ఈరోజు దేవి శరన్నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి బాలా త్రిపుర సుందరి అలంకారం చేసి ఈరోజు అమ్మవారికి అందరి భక్తులకి దర్శనం ఇవ్వడం జరిగింది. అత్యంత పవిత్రమైనటువంటి దేవి శరన్నవరాత్రుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడాను భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఇష్టంగా ఉండి అమ్మవారిని ధ్యానం చేస్తే వాళ్ళు కోరుకున్న ఫలితము సిద్ధిస్తుంది. యుగాన్ని పరిపాలించేవాడు ఈశ్వరుడైనా ఈశ్వరుడికి ఆకలి వేస్తే అన్నం పెట్టవలసింది ఎవరంటే అన్నపూర్ణాదేవి. అట్లా యుగకర్తకే ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టినటువంటి శక్తి ఆ అన్నపూర్ణాదేవికి ఉన్నది. అట్లా మనం ఈ అమ్మవారిని ధ్యానం చేసినందువల్ల, అమ్మవారిని పూజించినందువల్ల ఈ యొక్క అన్నానికి లోటు లేకుండా, భుక్తికి లోటు లేకుండా చూస్తుందంట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనకున్న దాంట్లో మన భక్తితో శ్రద్ధలతో ఈ 9 రోజుల పాటు కాస్త నియమకంగా నిష్ఠగా ఉండి అమ్మవారిని ధ్యానం చేయడము, అమ్మవారిని పూజించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా భక్తికి లోటు లేకుండా చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవీ శరన్నవరాత్రులను భక్తి శ్రద్ధలతో పూజించవలసిందిగా మరీ కోరుతున్నాం. శ్రీ కామాక్షి దేవి సమేత సంగమేశ్వర స్వామివారి దేవస్థానంలో 9 రోజుల పాటు అమ్మవారికి అత్యంత వైభవంగా అభిషేక అర్చనలు నిర్వహించడం జరుగుతుంది. వీలైనంత వరకు ఎవరికి వీలైతే సాధ్యమైనంత వరకు వచ్చి అమ్మవారి దర్శనం చేస్తే బాగుంటుంది. శుభం.